ఇది వివో V30e స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్‌కి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది ఇప్పుడు. ఇక ఈ అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే ఇది 359 MB అయితే ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా ఈ మొబైల్ అనేది మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది అయితే అప్డేట్ అవుతుంది. ఇంకా అదే కాకుండా మనకి కెమెరా పరంగా కొంచెం యాప్ లిస్ట్ పరంగా కూడా కొంచెం బగ్స్ అయితే ఫిక్స్ చేసామని చెప్తున్నారు. ఇంకా ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే జూన్ మంత్‌లో అయితే ఉన్నాం. నేనైతే ఈ సాఫ్ట్‌వేర్‌ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. చూద్దాం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏ విధమైన చేంజెస్ అనేది నోటీస్ చేస్తామనేది ఈ మొబైల్‌లో. ఈ వివో V30 సిరీస్ అనేది మనకి లేటెస్ట్‌గా రిలీజ్ అయ్యాయన్నమాట. వివో స్మార్ట్ ఫోన్స్‌లో చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయి ఈ V30 సిరీస్‌లో. ఈ మధ్య కాలంలో చాలామంది సాఫ్ట్‌వేర్‌ని అప్డేట్ చేయాలనుకున్నట్లయితే మొబైల్‌లో ఫస్ట్ వాళ్ళకి వచ్చే క్వశ్చన్ వచ్చేసి అసలు ఈ మొబైల్ అప్డేట్ అయిన తర్వాత కరెక్ట్‌గా ఉంటుందా ఉండదా అని. ఎందుకంటే చాలామంది అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారు. ఈ వివో మొబైల్ అనే కాదు, లైక్ మీరు సామ్సంగ్ చూసుకున్నా, యాపిల్ డివైస్ చూసుకున్నా, ఇలా ప్రతి ఒక్క డివైస్లోనూ సేమ్ ఇదే ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తున్నారు చాలామంది. చూద్దాం ఈ మొబైల్ కరెక్ట్గా అప్డేట్ అవుతుందా లేదా, ఏమైనా ఇష్యూస్ అనేది నోటీస్ చేశానా అని. ఇప్పుడైతే డౌన్లోడ్ అనేది చేసిన అప్డేట్ అనేది నేను ఇన్స్టాల్ అనేది చేయబోతున్నాను. ఈ మొబైల్ అయితే నేను గత కొన్ని రోజులుగా అయితే యూస్ చేస్తున్నాను అనమాట నా ప్రైమరీ డివైస్గా. అండ్ ఈ ఛానల్లో కొద్ది రోజుల్లో వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేశాను, అన్బాక్సింగ్ వీడియో నుంచి ఇంకా అప్ టు ఫుల్ రివ్యూ వరకు. ఒకవేళ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి వీడియో నేను అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ అప్డేట్ అవ్వడానికి అరౌండ్ 4 to 5 minutes టైం అయితే తీసుకుందనమాట. ఈ టైంలో మీరు ఎటువంటి బటన్స్ క్లిక్ చేయడం కానీ కొంచెం తింగర్ పనులు అయితే చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనమాట. మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చింది అంటే మాత్రం మీ మొబైల్ ఉన్నా కూడా వేస్టే అనమాట. మీరు మళ్ళీ రిపేర్ చేయాలన్నా కూడా కొత్త మదర్ బోర్డ్ వేయాలి. అది మీకు మోస్ట్లీ మోర్ దెన్ 50% ఆఫ్ యువర్ మొబైల్ కాస్ట్ అయితే అవుతుంది. సో అందుకే అప్డేట్ చేసిన టైంలో ఎటువంటి బటన్స్ ఏం క్లిక్ చేయకండి. జస్ట్ మొబైల్ని పక్కన పడేయండి, అంటే పక్కన పెట్టండి, పడేయమని చెప్పి మళ్ళీ పడేయకండి. అదే అప్డేట్ అయితే అయిపోతుంది. ఆల్రైట్ గైస్, నేనైతే మొబైల్ని అప్డేట్ చేశాను. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే లేదనమాట. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా మనకి కొన్ని డివైస్లోనే నోటీస్ చేస్తున్నాం మనం. అది కూడా కొంచెం స్పెసిఫిక్ బిల్డ్ నెంబర్ వైజ్ ఉన్న డివైస్. అది ఈవెన్ కంపెనీ కూడా అయితే వాళ్ళు చెప్పట్లేదు ఏ డివైస్కి ఏ విధంగా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయని. ఇకపోతే మనకి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసామన్నారు, లైక్ కెమెరాలో కానీ యాప్ లిస్ట్లో కానీ. బట్ నేనైతే ఏం నోటీసబుల్ చేంజెస్ అయితే చూడలేదన్నమాట. ప్రీవియస్గా ఎలా అయితే ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా డేటా పరంగా చూసుకున్నట్లయితే నేను ఇన్స్టాల్ చేసిన యాప్స్, గ్యాలరీలో ఉన్న వీడియోస్, ఫొటోస్ అవన్నీ కూడా అయితే ఉన్నాయి. ఎటువంటి డేటా వైప్ కూడా అయితే అవ్వలేదన్నమాట. సో ఓవరాల్గా ఇదనమాట ఈ వివో V30 మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి. ఓన్లీ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయింది, ఇంకొన్ని సమ్ బగ్స్ అయితే ఫిక్స్ చేసామన్నారు. ఆ బగ్స్ కూడా మనం నోటీసబుల్ అయితే కాదనమాట. అవి ఇంటర్నల్గా ఎక్కడ క్లియర్ చేశారో మనకి తెలియదు, బట్ బయటికి అయితే కనపడవు అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా ఈ వీడియో.